ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. రాబోయే 4 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తేవడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి చేపట్టామని చెప్పారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో 4 గంటలకు పైగా సుదీర్ఘంగా వివిధ అంశాలపై సమీక్ష చేశారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిఎస్సి పరీక్ష ప్రక్రియను ప్రారంభించిన అధికారులను అభినందించారు. ఈ సమీక్షలో పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ అకడమిక్ క్యాలెండరుతో పాటు లీప్ యాప్ కూడా సిద్ధం చేశామని వివరించారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను విజయవంతంగా ప్రారంభించామన్నారు. 27,000 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా చేపట్టామన్నారు. ఇదివరకెన్నడూ లేనివిధంగా 4,000 మందికి పైగా టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇస్తున్నామని వివరించారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ మేరకు పూర్తి పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్లు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్ల గలవారిలో ఇప్పటికీ 81 లాక్స్ మంది నిరక్షరాస్యులుగా ఉండటంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. ఉల్లాస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఏడాది మార్చిలో 3.95 లాక్స్ మందికి అక్షరాస్యత పరీక్షలు నిర్వహించగా 3.53 లాక్స్ మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. వయోజన విద్యా విభాగంలో 247 పోస్టులకుగాను 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇంటర్మీడియట్ విద్యా సంచాలకులు కృతికా శుక్లా మంత్రి దృష్టికి తీసుకురాగా 100% లక్ష్యాన్ని సాధించగలిగే అంకితభావం కలిగిన వారినే పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం సెంటర్లను వీలైనంత త్వరగా ప్రారంభించాలని, స్కూల్ కిట్స్ అన్ని త్వరితగతిన విద్యార్థులకు అందేలా చూడాలని సంబంధిత అధికారులను లోకేశ్ ఆదేశించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల వీసీ పదవులను సెర్చి కమిటీల ద్వారా సాధ్యమైనంత త్వరగా పేర్లు సూచించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తికి సూచించారు. వివిధ యూనివర్సిటీల చట్టాలను సమీక్షించి అతి త్వరలో ఏకీకృత చట్టాన్ని తీసుకురావాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఐఎస్బీ, ఐఐటి, ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ఇఫ్లు, సౌత్ ఏషియన్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ రీసెర్చి, నైపర్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలోకి విదేశీ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతులపై మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్యా సంచాలకులు కృతికా శుక్లా, కళాశాల విద్యా సంచాలకులు నారాయణ్ భరత్ గుప్తా, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ సీఈఓ గణేశ్ కుమార్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.